నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, అభ్యర్థుల ఖాతాలో ఖర్చు లెక్కించేందుకు సిద్ధం కావాలని ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి. జిల్లాలో అవసరమైన వారందరికీ హోమ్ ఓటింగ్ కు అవకాశాన్ని కల్పించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి. మధురవాడ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష ఆదరణ, అభిమానం లభిస్తుందని, ఇది తమను ఎంతో ఆనందాన్ని, నూతన శక్తిని ఇస్తుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిన హనుమంతరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత ఆనందంగా ఉందన్నారు. మంగళవారం సాయంత్రం మధురవాడ, అయ్యప్ప నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారానికి ముఖ్య అతిథిగా శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. గడప గడపకు కరపత్రం అందజేసి ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యాపారి అని, ఎన్నికల టైంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు. అసలు అతనికి గాని టీడీపీ నాయకులు కూడా ఇంతే అన్నారు. కరోనా టైంలో కూడా వీరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అన్నారు. కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఏ కష్టం వచ్చినా అవంతి శ్రీనివాస్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండి అర్ధరాత్రి, అపరాత్రి అయినా ఎలా ప్రజలకు అందుబాటులో ఉన్నారో అంతా చూశారన్నారు. ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావుతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూర్చాలన్నారు. కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ పోతిన సురేష్, బాగాది లక్ష్మణరావు, కూన రమణ, నూకవరపు బాబ్జీ, గురుగుబెల్లి రంగారావు, బొడ్డేపల్లి లోకనాథం, పేడాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అయితే మీకు ఒకటే చెప్పేది, భీమినిపట్నం నియోజకవర్గం 5వ వార్డు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఇక్కడ భీమిని నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ గురించి, అదేవిధంగా బొత్స ఝాన్సీ ఎంపీ గురించి డోర్ టు డోర్ ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళా సరే మంచిగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తాం ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల బాబు ఆయన చేసిన సర్వీస్ మేము మర్చిపోం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రతి ఒక్క విషయం కూడా మేము రోడ్డు ఎక్కంటే వాలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థల ద్వారా అన్ని కార్యక్రమాలు మాకు జరుగుతున్నాయి. అందు గురించి మేము ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకుంటాం అని చేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన అవంతి గురించి కూడా అడుగుతుంటే, అవంతి గారు 5 సంవత్సరాల పాటు ప్రతి ఏరియాకి వచ్చి మమ్మల్ని పలకరించి ప్రతిసారి మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా కలిశారు. అలాగే గడప గడప ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటికి రావడం జరిగింది. అందు గురించి ఆయనకు కూడా మేము రుణపడి ఉన్నామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఎంపీ గురించి మనం చెప్పనవసరం లేదు. ఆవిడ బాగా చదువుకునే వ్యక్తి. బొత్స సత్యనారాయణ గురించి, బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ గురించి, పేదల పార్టీకి పన్నిది, ప్రతి ఒక్క పేదవాడి గురించి ఆలోచించే వాళ్ళు, ప్రతి ఒక్క పేదవాడితో కలిసిమెలిసి మమేకమై ఉండే కుటుంబం. అందు గురించే ఉత్తరాంధ్రలో అతను ఎప్పుడు కూడా ఎదుగుదలలో బ్రహ్మాండంగా ఉన్నారు. అదేవిధంగా ఈ కాలనీలు అయ్యప్ప నగర్, వివేకానంద కాలనీ, ఇలా కొండవాళ్ళ ప్రాంతాలన్నీ మేము ఈరోజు నిన్నటి నుంచి తిరగడం జరుగుతుంది. తిరుగుతున్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంటింటికి కొలాలు ఇప్పించడం జరిగింది. గతంలో నేను కార్పొరేటర్ ఉండేటప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంకులు కట్టించడం, అదేవిధంగా అప్పుడు కరెంటు పోల్ వేయడం, అలాగే రోడ్లు వేయడం, మెట్లు కట్టించడం, అన్ని కార్యక్రమాలు కూడా చేశాం. అదేవిధంగా దాన్ని ఒక ట్యాంక్ అప్పట్లో మేము ఓపెనింగ్ చేశాం. అదేవిధంగా ఇంకొక ట్యాంక్ నిరుపయోగంగా ఉండిపోతే దాన్ని మేము ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత అవంతి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి, ఆ రోజు ఎలక్షన్ ముందే ఈ కాలనీకి అందరికీ పైప్ లైన్ ఇప్పించి ఇంటింటి కాలనీ. ఇవన్నీ మనందరం అర్థం చేసుకోవాలి. ఇంత పైన ఇవాళ వాటర్ ఉంటుందంటే ప్రజల కష్టాలు తెలుసుకుని అవంతి శ్రీనివాస్ ప్రతి ఒక్క పేదవాడు కూడా కళ్ళ ఆనందం చూడాలి. జగన్మోహన్ రెడ్డి పేదల మనిషి, ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్యలో యుద్ధం ఇది టీడీపీకి వైసీపీకి మధ్య యుద్ధం కాదు. పేదవాడికి పెత్తందారికి యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు విన్ అవుతారో మనం పేదవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చూస్తుంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామని ఒక్కొక్కరు కూడా తప్పలు ఆడుతున్నారు. దాని గురించి మర్చిపోకుండా మనందరం కూడా ఆలోచించండి. ప్రతి ఒక్క విజ్ఞానవంతుడు కూడా, ఈ చదువుకునే పిల్లలు కూడా కొంతమంది తెలుస్తున్నారు. వెళ్తుంటే ఎవరి దగ్గర అమ్మఒడి పడిందంటే మా జగన్మోహన్ మాకు వేశాడు, మేము చదువుకుంటున్నాం అని చెప్పి ప్రతి పిల్లలు కూడా చెప్తున్నారు. అదే కాకుండా తల్లిదండ్రులు మా పిల్లల గురించి అంత ఆలోచించే నాయకుడు ఎవరు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారే. మా పిల్లల చదువు గురించి మా గురించి అంత ఆలోచిస్తున్నాడు.
అందు గురించి ప్రతి ఒక్కరు కూడా మేము ఫ్యాన్ గుర్తు కేటేస్తాం. అందు గురించి ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా రూపాయలు లంచం తీసుకోకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందు గురించి మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. ఈ కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి రేపు 13వ తారీఖున జరిగే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లాగా తిరిగి ఫ్యాన్ గుర్తు కోటేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలిసి భీమిలి నియోజకవర్గంలోని జీవీఎంసీ 5వ వార్డులో గడప గడప ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. గత 25 రోజుల నుంచి ఈ 5వ వార్డులో గడప గడప ప్రచారం చేస్తూ ప్రజల యొక్క ఆనందాన్ని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఈ 75 సంవత్సరాలు చేయనంత డెవలప్మెంట్ అవని సంక్షేమ పథకాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ప్రతి ఒక్క పేద ప్రజలు ఇంటింటికి వెళ్లేటప్పుడు చెప్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నడూ చూడలేదని చెప్పి ముసలి వాళ్ళని కుర్రవాళ్ళని పిల్లలని అందరూ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు. ఈ రోజు వారికి ఓన్లీ చిన్న స్థాయి వాళ్ళని పట్టించుకునేవారు, ఓసీ కేటగిరీని ఎవరు పట్టించేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా గుర్తుంచుకొని మాకు కావాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వడం ఈ కేవైసీ వల్ల కానీ అలా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి చాలా ఆనందంగా చెప్తున్నారు. అంతేకాకుండా అవ్వతాతలు ఈ 4 సంవత్సరాల 10 నెలలు కూడా ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ తీసుకున్న చాలా సంతోషం చేసి ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వం ఇవ్వకుండా మా మనవడు ఈ రోజు మా ఇంటికి తెచ్చి పంపించి ఈ రోజు పథకాలు ఇవ్వడం పెన్షన్ ఇవ్వడం వల్ల మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మేము సంతోషంగా మా పిల్లల మీద ఎవరి మీద ఆధారపడకుండా మేము ఈరోజు బతకగలుగుతున్నామని వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పెద్దలు 45 సంవత్సరాలు దాటిన పెద్దలు అందరూ కూడా ఆడవాళ్ళు మహిళలు అందరూ కూడా చేతి ద్వారా 18,000 వేయడం 50 ఇవ్వడం వల్ల కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడడం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇది ఇవ్వడం ఎంతో సంతోషంగా ఫీల్ అవి మేము కుటుంబం నడిపించుకోగల స్థాయిలో వచ్చాము. ఈ రోజు ఎప్పుడు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని గుర్తుంచుకొని రేపు మే 13వ తారీఖున వచ్చే ఓట్ల ఎలక్షన్ లో కంపల్సరీ ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారిని ఇప్పుడు బొత్స ఝాన్సీ ఎంపీ గారిని గెలిపిస్తామని చెప్పి ఇంటింటికి మేము వెళ్ళకముందే బాబు జై జగన్ అని చెప్పి జై ఫ్యాన్ గుర్తు అని చెప్పి చెప్పడం బాగా చాలా ఆనందం వస్తుంది. ఈ 5 సంవత్సరాలు తిరిగినందుకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోని ఇచ్చారో అది నెరవేర్చడం వల్ల ఈ రోజు మేము గడప గడప కూడా సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఏదైనా ఇంతకుముందు ప్రభుత్వాలు మేనిఫెస్టోలు ఇచ్చేవారు కానీ ఆ మేనిఫెస్టోని ఎప్పుడు కూడా నెరవేర్చేవారు కాదు. ఓట్ల ఎలక్షన్ వెళ్ళేటప్పుడు మేము చాలా భయపడేవారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోని సక్రమంగా నెరవేర్చడం వల్ల ఈ ఇల్లులు ఇష్టానికి ప్రకారం ఇల్లులు ఇవ్వడం వల్ల ఆరోగ్యశ్రీ అనేది బాగా 25 లక్షల కార్డు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మేమందరం కూడా కంపల్సరీ భీమిలి నియోజకవర్గంలో కంపల్సరీ అవంతి శ్రీనివాస్ గారిని బొత్స ఝాన్సీ గారిని గెలిపించుకొని మన జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో సర్పవరం గ్రామస్తులు జనసేన సైనికులు టీడీపీ బీజేపీ నాయకులు ఆయన స్వగృహంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా పార్లమెంట్ కూటమి అభ్యర్థి తెంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుల్లా శ్రీరాములు వారి అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారికి మన ఓటు, అనాజీ గారికి మన ఓటు, శ్రీనివాస్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ పార్లమెంట్ లో కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పుల్లా శ్రీరాములు గారు, విజయ లక్ష్మణ్ గారు, వెంకటేశ్వరరావు గారు, గోవింద్ గారు, సత్యనారాయణ గారు, సూరిబాబు గారు, పుల్లా శ్రీని గారు, ప్రకాష్ రావు గారు, వీరబాబు గారు, ఏరుగా ఆనంద్ గారు, నాగేశ్వరరావు గారు, వీరబాబు గారు, సప్పా బుజ్జి గారు, పేరుబాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అండ్ జన సైనికులతో నూతన జనసేన పార్టీ అంటే కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఆఫీస్ ఇక్కడ సర్పవరంలో ప్రారంభం జరిగింది. సో ఇక్కడికి ఈ పార్లమెంట్ పరిధి
ఎంపీ అభ్యర్థిగా నేను ఇక్కడికి వచ్చి మా స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా కలుసుకోవటం, అలాగే జన సైనికులు అండ్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఇతర నాయకులు అండ్ టీడీపీ ఇతర నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ కొత్త ఆఫీసులు ప్రారంభిస్తుంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఆఫీసులో జనాలు లేక, కార్యకర్తలు లేక వాలంటీర్లని రిజైన్ చేయించి జీతాలు ఇచ్చి కూడా తిప్పుకునే పరిస్థితికి వచ్చేసారు. సో వాళ్ళకే తెలిసిపోయింది, కూడా ఉన్న కార్యకర్తలకు కూడా తెలిసిపోయింది వాళ్ళ గెలవటం అసలు సాధ్యం కాదని. సో జీతాలు ఇచ్చి ఎన్ని రోజులు తిప్పుకుంటారో చూద్దాం. ఆ వాలంటీర్ల జీవితాలని 5 సంవత్సరాల వరకు, సుమారు 5 సంవత్సరాలు 5,000 ఇచ్చి సర్వనాశనం చేసేసి భవిష్యత్తు కూడా ఏంటని లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ అనేది దేనికి పనికి రాకుండా చేశారు. కానీ కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాగానే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఇంక్రిమెంట్లు కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఇప్పుడు మన కూలీలో వాడుకుంటున్నారు వీళ్ళు, అది మానేయండి దయచేసి. వాలంటీర్లని వాళ్ళకి జీతాలు ఇస్తానని చెప్పి కూడా తిప్పుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా తిరగకపోవడం, సరిగ్గా ఇలా తిప్పుకోవడం వల్ల మీకు వచ్చే ఓట్లు కానీ లేకపోతే ప్రజల్లో తెలిపే మద్దతు కానీ ఏమీ లేదు. ఓటమి అనేది కంపల్సరీ, మాకు మేము గెలిచే అసలు ఎట్టి పరిస్థితుల్లో సూచనలే లేవని చెప్పి వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ పంతం నానాజీ గారికి పార్లమెంట్ లో కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ 1వ డివిజన్లో కూటమి నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తన్ను, కాకినాడ పార్లమెంట్ ఎంపీగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల లోవబాబు, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, కౌజు నెహ్రూ, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, కాళ్ల ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ, కాకినాడ సిటీలో 1వ వార్డులో తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ ముందు కలిసి కూటమి ప్రచారం చేస్తా ఉన్నాం. సగర్వంగా ప్రచారం చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి చేయగలన్న ధైర్యం మాకు ఉంది. మా కూటమికి ఆ ధైర్యం ఉంది కాబట్టి ఇవాళ సగర్వంగా ప్రతి చోట సరే ఏదైనా సరే వాగ్దానం చేస్తారు. అనేక వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు కనపట్టలేదు. మొన్న ఈ మధ్య 10 రోజుల నుంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ప్రజలు చెప్పులు ఇచ్చుతూ ఉన్నారు, రాళ్ళు ఇచ్చుతూ ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ స్థితికి తీసుకొచ్చాడంటే ఎక్కడ ప్రచారమే చేయట్లేదు. రాత్రులు తిరుగుతూ ఉన్నారు వాళ్ళింటికి వీళ్ళింటికి. కురసాల కన్నబాబు గారు పగల ప్రచారంలో ఎక్కడా కనపడట్లేదు. అదే పరిస్థితి వాళ్ళ నాయకుడు కూడా ఏర్పడింది. ఇవాళ దానికి కారణం మౌలిక సదుపాయాలు కవర్ చేయకపోవడం. ప్రతి చోట కూడా మౌలిక సదుపాయాలు అడుగంటిపోయి ఉన్నాయి. ఏ గ్రామంలో కూడా రోడ్లు సరిగ్గా లేవు, డ్రైన్లు ఉంటే డ్రైన్లు ఉడిచేవాళ్ళు లేరు, దోవల మందు కట్టేవాళ్ళు లేరు, అట్లాగే వీధి దీపాలు వెలిగించేవాళ్ళు లేరు, తాగునీరు ఇచ్చేవాళ్ళు లేరు. తాగునీరు అసలు ఎండాకాలం నిన్నటిదాకా నువ్వు మట్టో మసానో ఏదో నీరు ఇచ్చావు, ఇవాళ ఎండాకాలం ఆ నీరు కూడా ఇవ్వలేకపోతా ఉన్నావు. 4-5 ట్యాంకర్లు వెళ్ళవలసిన గ్రామాలకి 1 ట్యాంకర్ 2 ట్యాంకర్ వెళ్తూ ఉంది. ఈ పరిస్థితి దాని మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టి పాపన పోలేదు. మీరు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఇవాళ ప్రజలకి ఏం కావాలన్నది చూడడం మీకు చేత కాలేదు. అదే ఇవాళ మీకు శాపమైంది. సర్వేలు చెప్తున్నాయి పెద్ద ఎత్తున ఓడిపోతున్నాం అని చెప్పి. ఇవాళ రేపట్లో పూర్తి స్థాయి సర్వేలు వస్తూ ఉన్నాయి.
నిన్న సుమారు 9 ఛానల్లో సర్వేలు చెప్తా ఉన్నాయి. 9కి 9 కూడా 50 సీట్లు దాటమనే చెప్తా ఉన్నాయి. కాబట్టి నేను జన సైనికులకు అలాగే తెలుగు తమ్ముళ్ళకి బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా ఒకటే మనం చేస్తాను. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరు అవన్నీ అయ్యని కూడా ఓటు అడుగుదాం. మనం చేయబోయేటువంటి పనులు సకారంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రధానమైన మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిత్వం టీడీపీకి కేటాయించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రామవరం నుండి బిక్కవోలు కాలినడకన వెళ్లి బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకున్నారు. అండి కొట్టేసిన చెప్పులు తీసేయండి. ఎవరొకరు కొంచెం వెంకటరామరెడ్డి గారు కొట్టేసి తీసేయండి. ఆవాహయామి పాదయోః ఆద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆద్యం సమర్పయామి సమర్పయామి స్నానం సమర్పయామి ముఖార్థం సర్వగుణాన్ సమర్పయామి విఘ్నోపవితార్థం పూర్వయుగ్మై పూజయామి విఘ్నోపవితార్థం పూర్వయుగ్మై పూజయామి ఓం భద్రం కర్ణేభిः శ్రీయామదేవాः భద్రం పశ్యేమాక్షుభుజాः స్తరే 4-5 కాయలు స్తరేరంగైః స్తుష్ట్వాగం సస్తనోగః యశేమ దేవః తంజనాయః స్వస్తి రజింద్రా వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిः దధాతు ఓం శాంతి శాంతి శాంతిః ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం తత్రాసి త్వమేవ కేవలం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఓలపల్లిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు ముద్రలను అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై, పార్లమెంట్ అభ్యర్థికి కమలం గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చెప్పమ్మ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలి, ఎంపీ ఓటు కమలంకి వేయాలి. నా రకంగా వచ్చారు. ఇంట్లో ఎన్నో ఓట్లు ఉంటే అన్నీ ఇలా వేయమన్నాను. ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలన్నా, ఇంట్లో ఎన్నో ఓట్లు ఉంటే అన్నీ ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలన్నా, ఇంట్లో ఎన్నో ఓట్లు ఉంటే ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలన్నా, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలన్నా, ఎంపీ ఓటు కమలంకి వేయాలి. ఇంట్లో ఓట్లు ఉంటే అన్నీ 2 ఓట్లు ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలన్నా, ఎంపీ ఓటు కమలంకి వేయాలన్నా, ఇంట్లో ఓట్లు ఉంటే అన్నీ అలాగే ఇచ్చాడు. 5 సంవత్సరాలు పూర్తయ్యాడు. 3,000 ఇచ్చాడు. 200 రూపాయలు అన్న పెన్షన్ 2,000 అనుకోండి. 3,000 చేస్తానన్నాడు.
ఇప్పుడు 5 సంవత్సరాలు చేశారు. రేపు చంద్రబాబు నాయుడు గారు రాగానే మొదటి నెల నుంచి 6,000 ఇస్తారు. ఇంటికే ఇస్తారు ఏమో చంద్రబాబు నాయుడు గారు పోటీ నోట్లుంటే అన్నీ వదిలేదు. ఎమ్మెల్యే సైకిల్కి వేయాలమ్మా, ఇంటివరకు అమలు చేయాలి. ఇంట్లో నోట్లుంటే అన్నీ వదిలేదు. ఎమ్మెల్యే సైకిల్కి వేయాలమ్మా, ఇంటివరకు అమలు చేయాలి. ఇంట్లో నోట్లుంటే అన్నీ వదిలేదు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1,200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే వారు స్వయంగా రంగంలోకి దిగాల్సిందేనని తీర్మానించుకొని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జీతం ఇచ్చారనేటువంటిది కాదు, కానీ మీకు సమాజంలో గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి. రేపు మీ జీవితంలో ఈ వాలంటీర్లుగా చేసినటువంటి అనుభవం మీ జీవితానికి ఉపయోగపడేటువంటి అనుభవం. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుస్తున్నాయి మీకు, మీరేం చేయాలో తెలుస్తుంది మీకు. ప్రభుత్వానికి ఏ విధంగా నివేదికలు పంపాలి, ప్రజలకు ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి. వాలంటీర్ పనిచేస్తానండి. ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లు పక్కన పెట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారని చెప్పి పక్కన పెట్టమని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాలంటీర్ అనేది వైఎస్ఆర్సీపీ నాయకులే. మేము స్వచ్ఛందంగా 4 సచివాలయాలు కలిపి మొత్తం 100 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. మేమంతా కోట తిరుమూర్తులు గారికి జగన్ గారి అడుగుజాడల్లో కలిసి మమేకమై పని చేస్తామని ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మండపేట పట్టణానికి చెందిన రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు గత 24 సంవత్సరాలుగా భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక అలంకరణతో కొబ్బరి బొండాలు సమర్పించారు. బుధవారం జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు గాను సుమారు 10 రోజులుగా ప్రత్యేక అలంకరణతో కొబ్బరి బొండాలు తయారు చేసి మంగళవారం శ్రీరామనామస్మరణతో భద్రాచలం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ, వాడపల్లి, ద్వారకా, తిరుమల, అన్నవరం, అప్పన్నపల్లి వంటి తదితర ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలకు శంకు చక్ర అలంకృత కొబ్బరి బొండాలు భక్తిపూర్వక సమర్పణ చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 25 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాద్రికి తలంబరాలు తీసుకురావడం చూసి తన వంతు ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో తొలుత 2 కొబ్బరి బొండాలు స్వామివారికి సమర్పించి ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జై శ్రీరామ్. కేవీ రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు, కోనసీమ జిల్లా మండపేట. ఈ మండపేట నుండి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి 2000 సంవత్సరంలో మొదలుపెట్టి 24వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 24వ సంవత్సరం భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణానికి
చెంకు చక్కెర బొండాలు పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉగాది నాడు శ్రీకారం చుట్టి కళ్యాణానికి వర్క్ పూర్తి చేసి ఆ స్వామివారి కళ్యాణానికి పట్టుకోవడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. అలాగే భద్రాచలంతో పాటు మన రాష్ట్రం విడిపోయిన కాంచి ఒంటిమిట్ట దేవాలయానికి కూడా ఇవ్వడం జరుగుతుంది కళ్యాణానికి. అలాగే అన్నవరం దేవస్థానానికి, అంతర్వేది దేవస్థానానికి, వాడపల్లి వెంకన్నబాబుకి, ద్వారక తిరుమల చిన్న వెంకన్నబాబు, పెద్ద వెంకన్నబాబుకి, సో మన 2 రాష్ట్రాల్లో ప్రధాన దేవాలయాలకి కళ్యాణానికి ఈ శంకు చక్కెర బొండాలు ఉచితంగా పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉచితంగా తయారు చేసి ఆ స్వామివారి కళ్యాణానికి పట్టుకెళ్ళడం జరుగుతుంది ఆ టైంకి. అలాగే మన భారతదేశంలో అయోధ్య బాలరాముడు విగ్రహావిష్కారం కూడా ఢిల్లీ నుంచి పిలుపు మేరకు ఆ సీతామఠ ఆశ్రమం పిలుపు మేరకు ఆ శంకు చక్కెర బొండాలు స్వామివారి విగ్రహావిష్కారానికి పట్టుకెళ్ళడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో భారతదేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మన ఊరిలో అందరూ సుఖ సంతోషాలతో వ్యాపారాలు బాగుండాలని, పాడి పంటలు రైతులు అందరూ బాగుండాలని ఈ మంచి కార్యక్రమం చేయడం తలపెట్టాను. అలాగే మండపేట ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారికి ఈ కళ్యాణం టైంకి ఉచితంగా కొబ్బరి బొండాలు శంకు చక్కెర తయారు చేసి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఇది నాకు ఒక జీవితాశయంగా పెట్టుకున్నాను. ఆ స్వామి సంకల్పం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే నేను పెళ్ళిళ్ళకి కూడా చేయడం జరుగుతుంది. ఆ స్వామి వ్యాపారంలో కొంత డబ్బులు తీసి ఆ స్వామివారికి వెచ్చించి ఈ కార్యక్రమం ఇలా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ బాగుండాలని, అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, నాకు కూడా ఆ దేవుడి దయ వల్ల వ్యాపారం కూడా సుఖ సంతోషాలతో అందరూ బాగున్నామని ఈ కార్యక్రమం ఇలా తలపెట్టడం జరిగింది. జై శ్రీరామ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రంలో వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల, అధికారుల పట్ల, ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల, ఎమ్మెల్యేల పట్ల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు సంబోధించే విధానాన్ని మార్చుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు గుబ్బల తులసి కుమార్ హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడే విధానాన్ని గమనించినప్పుడు ఒక విష సంస్కృతిని, ఒక అలజడిని సృష్టించే విధంగా పూర్తి వాతావరణాన్ని ఎన్నికలలో లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. ఇలాంటి భావజాలాన్ని ఆయన చాలా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు. నమస్కారం. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉన్న నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులవడానికి సహకరించిన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ ఎంపీ అభ్యర్థి సునీల్ గారికి, అందరికీ కూడా, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2019 ఎలక్షన్లో నేను రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉంటూ ఈ కాకినాడ పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్గా పనిచేసి ఉన్నాను. కాబట్టి మరి ఒకసారి నా యొక్క సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, శ్రీ మిథున్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దలు, పార్టీ పెద్దల ఆశీస్సులతో, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీ అభ్యర్థి సునీల్ గారి ఆశీస్సులతో ఈరోజు మరొకసారి కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్గా నన్ను నియమించినందుకు వీరందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.